ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 29వ అధ్యాయం 31వ వచనం. జెనసిస్ 29 and verse 31. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. And when the Lord saw that Leah was hated, he opened her womb, but Rachel was barren. యేసు ప్రభువారి ఘనమైన నామములో ప్రియులారా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క నూతన శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. మరి ఉదయమున లేచి వాక్యం ధ్యానిస్తున్నారండి? ప్రార్థనా సహవాసం కుటుంబంలో కలిగి ఉన్నారా? వాక్యము ధ్యానించినప్పుడు ప్రియులారా, నా మట్టుకు నేను చూస్తున్నాను, వాక్యం ఎప్పుడు కూడా మనల్ని ఎంకరేజ్ చేస్తుంది, బలపరుస్తుంది. ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము, శరీర సంబంధమైనటువంటి జ్ఞానం ఇస్తుంది. రెండవదిగా మన యొక్క జీవితం యొక్క నిజ స్వరూపమును మనకు చూపెడుతుంది ప్రియులరా. అందుకే వాక్యం ధ్యానించినట్లయితే అది మనకి ఎంతో ఆశీర్వాదము. మంచిది, దేని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఇక్కడ చూసినట్లయితే ప్రియులరా, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. ఎవరి చేత ద్వేషింపబడుతుందంటే లేయా తన యొక్క సొంత భర్త చేత ద్వేషింపబడుతుంది, తన యొక్క చెల్లి చేత ద్వేషింపబడుతుంది. మరి తండ్రి కూడా ఎంతగా ప్రేమిస్తున్నాడో మనకి ఇక్కడ కనబడటం లేదు. ఇరుగు పొరుగు వారి చేత ద్వేషింపబడుతుంది. ఇలాంటి వాటి మధ్య తనకున్నటువంటి నిరీక్షణ, విశ్వాసం ఏమిటంటే, ఎవరు ద్వేషించినా నన్ను ద్వేషించినటువంటి నా దేవుడున్నాడు. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ నీవు కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నట్లయితే, లే యొక్క జీవితము మన జీవితంలోకి ఎంతో ఆదర్శము, ఎగ్జాంపుల్. కాబట్టి ఈ యొక్క సత్యాన్ని గుర్తించి, ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా నా దేవుడు నన్ను ప్రేమిస్తాడనే విశ్వాసం ఉన్నట్లయితే ఎంత సంతోషము, ఆనందము, దుఃఖం ఉండదు, నిరాశ నిస్పృహలు ఉండవు. కానీ దేని వైపు చూసి బలం పొందుకుంటాం, శక్తిని పొందుకుంటాం. పిల్లరా, లేక జీవితము ఆ విధముగా ఉంది. మొట్టమొదటిగా పుట్టినటువంటి కుమారుని గురించి అంటుంది, యెహోవా నన్ను చూచెను అంటుంది. రెండో కుమారుని గురించి అంటుంది, యెహోవా నా మనవి వినెను. అంటే తను ఎలాంటి ప్రార్థన, ఎలాంటి ఆత్మ సంబంధమైన జీవితం కలిగి ఉందో మనకు కనబడుతుంది. ఒకవేళ బాహ్య సంబంధమైనటువంటి సౌందర్యం లేకపోయినా ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యము అదంతా విలువైనది అని సత్యం గుర్తించి పిల్లరా, దేని వైపు చూసి ఈ లోకంలో బలమైన వారిగా, ఘనమైన వారిగా, శ్రేష్టమైన వారిగా ఉందాం. ఇలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, ప్రేమ గల తండ్రి, మీ ప్రేమ ఎంత గొప్పది. ఇలాంటి ప్రేమగల దేవుని మేము కలిగి ఉన్నాం. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నన్ను మమ్మల్ని ప్రేమించి యేసు ప్రభువా ఈ లోకంలోకి మీరు వచ్చినారు. మీ విలువైనటువంటి ప్రేమను చూపెట్టడానికి ఆ కల్వరిలో మీరు మా కొరకు చేసినటువంటి కార్యాన్ని బట్టి ప్రభువా, విశ్వాసము ద్వారా మేము మీ కుమారులుగా, కుమార్తెలుగా అయిపోయినాం. ఇలాంటి ధన్యత కాబట్టి మీ యొక్క సౌందర్య స్వరూపం మీరు మాకు ఇచ్చినారు. బాహ్య సంబంధముగా ఒకవేళ ఎలాగ మేము కనబడినా కూడా ఆత్మ సంబంధముగా మేము విలువైన వారమైన సత్యం గుర్తించి ఈ లోకంలో అలాంటి విలువ కలిగినటువంటి జీవితం జీవించడానికి సహాయం చేయండి. మనం మీ చేతిగా అప్పగించుకుంటున్నాం. అవునాయన, అనేక మంది లేయా వంటి పరిస్థితుల్లో ఉన్నారు. అందరి చేత ద్వేషింపబడుతున్నారేమో, అయినప్పటికీ మీరు ప్రేమిస్తారు ప్రభా, మమ్మల్ని మీరు చూస్తున్నారు ప్రభా, మీరు చూసారు లేయా అని దీవించినారు. ఈ ఉదయకాల సమయంలో మా పిల్లలు మీరు దర్శించండి. దుఃఖపడకుండా, నిరాశపడకుండా మీ వైపు చూసి దేవుని యొక్క వాక్యం చేత బలపరచబడడానికి సహాయం చేయమని మా కుటుంబాలు మీ చేతిగా అప్పగించుకుంటున్నాం. లేకి ఎటువంటి ఆనందము ప్రభా దుఃఖ సమయంలో దొరికిందో ఈ ఆనందంతో ప్రతి కుటుంబాన్ని నింపమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all.